నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ సోనిశ్రాజ్ మరి ఈ రోజు వనస్థలిపురంలోని ద్వారకా నగర్లో మన త్రయోదశ ఆలయంలో ఉన్నాం ఇక్కడ బాబా హారతి చాలా ఘనంగా వైభవంగా జరుపుతున్నారు మరి ఇక్కడ విశేషాలు ఏంటో మనం అందరిని అడిగి కనుక్కుందాం ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బాబా హారతి చాలా బాగా జరుగుతుంది ఒకే టెంపుల్ బాబా హారతి బాబా టెంపులే కాకుండా చాలా ఉన్నాయి ఇక్కడ అమ్మవారి ఉన్నాయి గణేష్ ఉన్నాయి చాలా టెంపుల్ ఉన్నాయి వాటిని కూడా చూసేద్దాం ఫస్ట్ అయితే మనం బాబా హారతిని సేవిద్దాం
అమ్మ, నా పేరు సూర్యారావు శర్మ. ఈ దేవాలయంలో గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. అయితే మొట్టమొదటగా అంటే విగ్రహ ప్రతిష్టాపన జరగక ముందుగా ఒక మట్టి విగ్రహంతో ఇక్కడ పూజలు జరిగినటువంటి బాబావారు, కింద ఉన్నటువంటి బాబావారు. ఆ తర్వాత విగ్రహ ప్రతిష్టాపన జరిగి పాలరాతి విగ్రహం ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఆ బాబావారిని ఈ బాబావారిని కూడా ఒకే ప్రదేశంలో ఉంచి పూజలు అందుకుంటున్నారు భక్తులందరూ కూడా. అలాగే కమిటీ వారి యొక్క సహకారంతో అందరూ కూడా ఆ ఇద్దరు బాబాల్ని మనం వేరు చేయకూడదు అనే ఉద్దేశంతో ఒకే చోట ఉంచి పైన ప్రతిష్ఠ చేసిన బాబా, కింద మట్టి విగ్రహాన్ని మొట్టమొదటిగా పూజించబడినటువంటి బాబాను ఒకే ప్రాంగణంలో ఒకే మందిరంలో ఉంచి పూజలు జరగడం జరుగుతుంది. సామాన్యంగా మనం ఎక్కడ చూసినా కానీ ఒకే దేవుడు ఉంటాడు కదా, అందుకే ఇక్కడ ప్రత్యేకంగా 2 ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని అలా అడగడం జరిగింది. ఈ ప్రత్యేకత ఈ దేవాలయంలోనే కనబడుతుంది మనకి. కాబట్టి ఈ విగ్రహం మొదటి నుంచి పూజించబడిన విగ్రహంతో పాటుగా ప్రతిష్టాపన చేసినటువంటి విగ్రహానికి కూడా నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి ఈ మందిరంలో. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత దీనిగా భావిస్తూ నేను ప్రతి గురువారం రోజు అన్నదానము ప్లస్ వచ్చిన భక్తులకి అన్ని విధాలుగా దర్శనం జరుగుతూ ఉంటుంది, లేకుంటే రెగ్యులర్గా కూడా బాబా యొక్క దర్శనం హారతి రెగ్యులర్గా మనకి ఉత్సవాలప్పుడు ముఖ్యంగా హారతులు ఉంటాయమ్మా. ప్రతి గురువారము 4 హారతులు ప్లస్ బాబావారి యొక్క అన్నప్రసాద వితరణ తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది. ఉత్సవాలప్పుడు కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. అనేక మంది భక్తులు వచ్చి ఆ సాయిబాబా హారతిలో పాల్గొని ఆ సాయి ప్రసాదాన్ని తీసుకుని అనుగ్రహించబడుతున్నారని, బాబావారు వారందరికీ కూడా అనుగ్రహం ఇస్తున్నారని నేను భావిస్తున్నాను. ఈ దేవాలయం ముఖ్యంగా శ్రీ క్రీస్తుశేషులు నక్కా యాదగిరి గారి ఆధ్వర్యంలో నిర్మించబడింది. వారికి 2 కుమారులు. పెద్ద కుమారులు ఉమేష్ కుమార్ యాదవ్ గారు, రెండవ కుమారులు శ్రీనివాస్ యాదవ్ గారు. వారు విద్యను ముఖ్యంగా విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పిద్దాము అనేటువంటి ఒక నినాదంతో ప్రభుత్వ పథకాలు పిల్లలందరికీ వెళ్ళాలి అనేటువంటి, అందరికీ సౌకర్యం కలగాలని దత్తత తీసుకున్నారు. అలాగే చెట్లను పెంచుదాము, ఆకుపచ్చ తెలంగాణ చేద్దాము అనేటువంటి ఒక నినాదంతో కొన్ని పాఠశాలను ముఖ్యంగా హయత్ నగర్ మండలం, రంగారెడ్డి జిల్లా ఉన్నత పాఠశాల, అలాగే సాహిబ్ నగర్ ఉన్నత పాఠశాల, ఈ పాఠశాలలను వారి యొక్క తల్లిదండ్రుల పేరు మీద ముఖ్యంగా దత్తత తీసుకుని పేద విద్యార్థులకు అనేక సౌకర్యాలు కలగజేస్తున్నారు. ఉచిత విద్య, యూనిఫారములు ఇవ్వడము, పాఠ్యపుస్తకాలు ఇవ్వడము, అలాగే కంప్యూటర్ విద్యకు సంబంధించినటువంటి మన డిజిటల్ ప్రాజెక్టర్స్, క్లాస్ రూము, సైన్స్ ల్యాబ్, మరి ఇంకా విద్యకు సంబంధించినటువంటి కరికులంలో ఉండేటువంటి ఇతర అవసరాలన్నిటికీ కూడా ఆ శ్రీనివాస్ గారు ఎంతో ఉత్సాహంగా వారి పేద విద్యార్థులకు అందరికీ కూడా చదువు అందాలి, ప్రభుత్వ పాఠశాలలో బాగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో దత్తత తీసుకుని అనేక సౌకర్యాలు కలగజేస్తున్నారు. వారి తల్లిదండ్రుల పేరు మీద ఈ పాఠశాలను దత్తత తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీమతి నక్కా వెంకటమ్మ యాదవ్ గారు, శ్రీమతి నక్కా యాదగిరి స్వామి యాదవ్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు, విద్యార్థి, శ్రేయోభిలాషి, విద్యాభిమాని, ఉద్యోగ ఉపాధ్యాయ బంధువు, ఎన్వైఎస్ యాదవ్ నిలయం, ద్వారకామాయి నగర్ కాలనీ, ఆటో నగర్, బాగ్ అయత్ నగర్. ఓకే, మరి చూశారు కదా, మరి మన బాబా హారతే కాకుండా ఇక్కడ ఎన్నో దేవుళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడికి వచ్చి మాట్లాడిన ప్రతి ఒక్కరు చాలా వైభవంగా ఘనంగా దేవుళ్ళ గురించి చెప్పారు. వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేర్చుతూ చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నేను మీ సోనశ్రీరాజ్.